ఎమ్మెల్యేలకు సంబంధించి కా ఏదైతే బీఆర్ఎస్ నుంచి అటు వెళ్తున్నారో కాంగ్రెస్కి వాళ్ళని ఆపడానికి నానా తంటాలు పడుతోంది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. ఎందుకయ్యా అంటే గతంలో వాళ్ళు నేర్పిన విద్య వీళ్ళు చేస్తుంది. దాదాపుగా 2014, 19 2 సార్లు కూడా ఎంతమందిని పడితే అంతమందిని తీసుకున్నారు. దాని ఫలితం అక్కడ ఈ దఫా వెళ్తుంటే జనం ఎవరు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ వైపుకి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళిపోతుంటే. అయితే ఆపాలంటే ఇదిగో మీ మీద అనర్హత వేటేసేస్తాం, లేకపోతే హైకోర్టులకు వెళ్తాం, ఆ సంగతి తెలుస్తాం, ఈ సంగతి తెలుస్తాం అన్నట్టు. అధికారంలో ఉన్నోడి చేతిలోనే పవర్ ఎట్లా ఉంటుంది అన్నటువంటిది ఇదే బీఆర్ఎస్ చూపించింది. గతంలో కోమటిరెడ్డి మీద యాక్షన్ కావచ్చు, సంపత్ కుమార్ మీద యాక్షన్ కావచ్చు, గెలిచిన వాళ్ళని అనర్హత వేటు వేసి. అలాంటి వాళ్ళు నీతి చెప్తే ఏం బాగుంటుంది, బూతులాగా అనిపిస్తుంది. రెండో పక్కన వాళ్ళు కోర్టులకు వెళ్ళేదో చేస్తామంటే అంతకుముందు కోర్టులకు వెళ్ళలేదా కాంగ్రెస్ పార్టీ, ఏం సాధ్యమైందని. కాబట్టి ఈ 5 ఏళ్ళు మనం 10 ఏళ్లలో చేసిన దాన్ని వాళ్ళు 5 ఏళ్లలో